ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పడింది మీరున్నప్పుడే, మీరు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడే వచ్చింది కాదు. బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇంకా వెనక్కపోతే ఇది స్టార్ట్ చేసింది ఎన్జి రంగా ప్రకాశం. ఓకే. ప్రాంతీయ పార్టీ. ఓకే. అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనా అని పోటీ పడుతున్నప్పుడు సంజీవ్ రెడ్డి గారు ఒక పక్క నుంచున్నాడు, రంగ గారు ఒక పక్క, ఎన్జి రంగా గారు, ప్రకాశం గారు రంగ గారిని కూడా సపోర్ట్ చేశాడు. ఓకే. ఒక 5 ఓట్లతో తేడా ఉందయ్యా రంగా, నువ్వు కాంప్రమైజ్ అయ్యని చెప్పి అడిగాడు. బొంబాయి నుంచి ఆయన వచ్చాడు, ఆయన పేరు అక్కడ పిసిసి ప్రెసిడెంట్. ఓకే. ఆయన ఫేమస్ మ్యాన్. ఆయన వచ్చాడితే ఈయన నో కంటెస్ట్ చేస్తాను పట్టుబట్టి. థామస్ గారు విజయవాడలో మేమంతా ఉన్నాం కుర్రాడు. 5 ఓట్లలో తగ్గిన నేను నుంచున్నారు ఓడిపోయాడు రంగా. ఓడిపోవడంతోనే ప్రకాశం రంగా ఇద్దరు కలిసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ. ఓకే. తెలుగుదేశంతో కాదు, ప్రాంతీయ పార్టీ. అది ఆ క్వశ్చన్ కోసం నేను ఆడ పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీ మళ్ళీ నెల 2 రోజుల్లో రంగారం ప్రకాశం విడిపోయారు. అది అక్కడ విడిపోయి ప్రకాశం ఓ పార్టీ, రంగా పార్టీ, ఎన్జి రంగ. దాంతో అంటే కులాల మీద పోనీ ఓట్లు పోయేటప్పుడు ఇద్దరు ఓడిపోయారు. కొన్ని సీట్లు వచ్చాయి మద్రాసులో గెలిచారు, అల్లరి చేశారు, రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అన్నారు, పోయింది అక్కడ. అట్లా జరిగిపోయింది. ప్రాంతీయ పార్టీని స్టార్ట్ చేసి ప్రకాశం గారు, రంగా గారు, అంతేగాని. కానీ పురుడు పోసుకుని బాగా అభివృద్ధిలోకి వచ్చింది మాత్రం ఎన్టీ రామారావు గారి హయాంలో. అది నేను ఎందుకంటే రాజకీయ పాఠశాల పెట్టి ప్రజలను చైతన్యం చేసింది రాజకీయంగా ప్రకాశం గారు, రంగా గారు. ఎన్ని స్కూళ్ళు పెట్టారని వాడు, ఎన్ని మీటింగ్లు పెట్టారని, ఆంధ్రదేశం ఎంత తిరిగారు ప్రకాశం గారు, రంగా గారు, చెప్పడానికి వీలేదు. అసలు రాజకీయం ఏంటో తెలియని రోజుల్లో రాజకీయ పార్టీలు పెట్టి, రాజకీయ కాలేజీలు పెట్టి పోషించిన వాళ్ళు, ముందుకు తీసుకెళ్ళాళ్ళు వాళ్ళిద్దరే. కరెక్ట్. అంతేగాని వీళ్ళు కాదు. ఈయనదేముంది, ఈ నా ఇంటతో వచ్చి నేను పెట్టిన పార్టీని ఆయన లాక్కుపోయి ఆయన పిల్లలకు అప్పచెప్పుకున్నాడు. స్వార్థపరుడు. ఇక్కడ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు, అక్కడ సిచ్యువేషన్ వేరు. కానీ రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తుందా, తెలంగాణలో కనిపిస్తుందా మీకు ఇప్పటికీ? ఇప్పుడు చైతన్యం తెలంగాణలో కూడా బాగా వచ్చింది. ఆంధ్రలో మొట్టమొదటి మెడ్రాసులో ఉన్నప్పటి నుంచి ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరే కారణం రాజకీయాలకి, ప్రకాశం గారు, రంగా గారు. కులాల సంబంధం లేదు అక్కడ. కొన్నాళ్ళు కులాలు వచ్చినాయి, కులాల సంబంధం లేదు. ఎవరో వాళ్ళు 100 మంది పిల్లగాళ్ళు పెట్టి, పుస్తకాలు పెట్టి, పెన్సిళ్ళు పెట్టి, క్లాసులు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు రాజకీయాలు. ఏమి తెలియనప్పుడు. అవును, ఏమీ తెలియనప్పుడు. ఇప్పుడు సరే ఇది వేవ్, ఈ వేవ్ వచ్చింది, ఈ వేవ్ కూడా పోతుంది. ఇప్పుడు 2 పార్టీ సిస్టమ్ వచ్చేటప్పుడు జరిగిపోతుంది. ఫైనల్గా నాదెండ్ల భాస్కరరావు గారిని ఒక్క క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ఇప్పటికీ మీకు రాజకీయ శత్రువులు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఏం చెప్తారు? చాలా మంది ఉన్నారు. రాజకీయ శత్రువులు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది పెరుగుతాం. రాజకీయ కానీ మీరు ఎవరికి రాజకీయ శత్రువు అనేది ఇప్పటి వరకు బయటికి తెలిసిన నిజాన్ని మీరు ఒప్పుకుంటారా? రాజకీయ శత్రువులు అనేవాళ్ళు లేకపోతే రాజకీయ నాయకుడే కాదు వాడు. రాజకీయ శత్రువులు అవసరం. ఇప్పటికీ ఉన్నారా? ఉన్నారు. ఇప్పటికీ మీరు రాజకీయాల్లో దూరంగా ఉన్నా కూడా, నేనేదో తినేసాన్ని బాగా ఉన్నానని ఇప్పటికీ ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అది ఏ తోటలు అమ్ముకున్నాను, రోడ్లు అమ్ముకున్నాను, బంగాళాలు అమ్ముకున్నాను, ఇవన్నీ పిచ్చిపాటలు ఎన్నో రాశారు కదా. అప్పుడు చాలా రాశారు, ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ ఎన్టీ రామారావు గారికి ఎగెనిస్ట్ నాదెండ్ల భాస్కరరావు గారు అన్న పేరు ఎందుకు వచ్చిందండి? అంటే అక్కడ అట్లా సిచ్యువేషన్ డెవలప్ అయింది. అది నేను అందుకు ఏముందంటే హీ వాజ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతాడు కదా. నా ఉపన్యాసాలు కానీ అవి కానీ విని అతను అక్కడ దెబ్బతిన్నాడు. అహం దెబ్బతిన్నవాడు ఏం చేశాడంటే అమెరికా వెళ్ళేటప్పటికి, తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళంతా అవి ఇవి పోగు చేసి చెప్పేటప్పటికి తట్టుకోలేకపోయాడు. బ్యాడ్ డిస్మిస్ చేశాడు. నువ్వు నన్ను వచ్చి మీ ఇంటికి ఛాయ్కి రమ్మని అడిగినాడివి ప్లేన్లో, నువ్వు నన్ను అడిచి నేను మీతో కూడా పార్టీ షేర్ చేయవచ్చున్నాను వచ్చినాడివి, నా ఇంటికి వచ్చినాడు, నా ఇంట్లో పార్టీ స్టార్ట్ చేసి నన్ను డిస్మిస్ చేయటువంటి ఆ ఆలోచన అతను రాకుండా చేశారు వీళ్ళు. అది ఆలోచన రాకుండా ఈ కొట్టేసి అంతా ముంచేశాడు. ఏదో చెప్పేసి ప్లేన్ దిగటుందని డిస్మిస్ చేసేప్పుడు నా చుట్టూ ఉన్నాళ్ళు ఊరుకోరు కదా. అంతే, ఊరుకోరు, నా చుట్టూ వాళ్ళు ఊరుకోరు కదా. హ్యాట్ పెట్టి మాదైతే పార్టీ వాళ్ళెవరని చెప్పి వీళ్ళు అడ్డం పడ్డారు. సహజం ఇది రాజకీయాల్లో. అట్లా గెలుపోవటం సహజం. అది గెలుపోవటం సహజం.
మేమే దొంగ ఎమ్మెల్యేలకు తీసుకెళ్ళి గవర్నర్కి వెళ్ళి మేమేం చెప్పలేదే, మాకేమని చెప్పలేదే, మదన్మోహన్కి ఇవ్వండి ఆపోజిషన్ లీడర్కి అని చెప్పాము. బాగా చెప్పారు అప్పుడు. అంతేగాని విన్నాను. నేను అసలు వెళ్ళలేదు గవర్నర్కి. వెళ్ళకపోతే ఇబ్బంది పెట్టి నన్ను వాళ్ళ పేరు చెప్పకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టి వెళ్ళమని ఫోన్లు చేస్తే నేను వచ్చాను, లేకపోతే వెళ్ళేవాడిని కదా గవర్నర్.